హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ చెప్పు. మేడం? జూలై నెలల్లో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? సరే, ఫస్ట్ రాశి ఫలితాలు మాట్లాడుకుందాం. జనరల్గా రాశి ఫలితాలు మాట్లాడుకునే ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకోవాలి. అంటే గోచారం ఎందుకు మాట్లాడుకోవాలంటే గోచార రీత్యానే మనం చెప్పడం అనేది జరుగుతుంది. వ్యక్తిగత జాతకం అనేది చాలా డిఫరెంట్. అంటే ఏంటి, ఈచ్ ఇండివిజువల్ పుట్టినప్పుడు వాళ్ళ జాతకం డిఫరెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు గోచారం అంటే ప్లానెట్స్ తిరుగుతూనే ఉంటాయి, పుట్టిన తర్వాత కూడా తిరుగుతూనే ఉంటాయి కదా. సో ఇప్పుడు గోచారం మాట్లాడుకున్నప్పుడే వాళ్ళకి ఎలా ఉంది అనేది మనకి తెలుస్తుంది. కానీ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మన రాశి వారిగానే మాట్లాడుకుంటాం. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం, 12 రాశులు ఉంటాయి, 9 ప్లానెట్స్ ఉంటాయి. సో ఇవి తిరుగుతూనే ఉంటాయి, గోచారం జరుగుతూనే ఉంటుంది కనుక దాన్ని బట్టి ప్రెడిక్షన్స్ అనేది మనం బేస్ చేస్తాం. కానీ రాశి అనేది ఏంటంటే ఇండివిజువల్. అంటే ఏంటి, ఒక రాశి అంటే ఒక మూన్ ఎక్కడ ఉంటే, చంద్రుడు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉన్నా కూడాను దాన్ని రాశి అంటాం అనమాట. అంటే వాళ్ళది మూన్ సైన్ అనొచ్చు, రాశి అనొచ్చు. సో జనరల్గా మనం మాట్లాడుకునేది ఏంటంటే మూన్ గురించి మనం మాట్లాడుకుంటాం, రాశి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాగే ఏంటంటే చాలా మందికి డిఫరెన్సెస్ వస్తాయి. అంటే ఏంటి అంటే నక్షత్రం రాశిలో ఉంటుంది, నక్షత్రానికి అధిపతి వేరే వాళ్ళు ఉంటారు, అలాగే రాశికి అధిపతి వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఈ 9 ప్లానెట్స్ మళ్ళీ మనకి వస్తాయి. ఒక్కొక్క రాశిలోనే 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు ఉంటాయి అన్నమాట. సో వీటిని బట్టే మన ప్రెడిక్షన్స్ అనేది జనరల్ ప్రెడిక్షన్స్ మనం చెప్పుకోగలుగుతాము. అది కూడా ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి, అంటే ఏంటంటే ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి. 12 రాశులు మనం మాట్లాడుకున్నాం, 12 ఇళ్ళు మాట్లాడుకున్నాం, 12 భావాలు అనుకోవచ్చు. ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో దాన్ని బట్టి మనం రాశి ఫలితాలు అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. అది నెల నెల మారుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పటికైనా నేను ముందు మొదలెట్టేది శనీశ్వరుడితో మొదలెడతాను. శనీశ్వరుడు ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనరాశిలో ఉన్నారు. ఆయన ఏంటంటే 13వ తారీఖు 13 జూలై రిట్రోగ్రేషన్ అవుతున్నారు అనమాట. దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి ఏంటంటే మనకి వీనస్, శుక్రుడు ఆయన ఓన్ హౌస్ లో ఉన్నారు. ఓన్ హౌస్ అంటే ఏ రాశి అంటే వృషభంలో. ఆయన మిథునానికి 26th జూలై వెళ్తున్నారు అనమాట, గోచరం జరుగుతోంది. అలాగే సన్ ఏమో ప్రస్తుతం ఏమో మనకి మిథునంలో ఉన్నారు. ఆయన 16th జూలైకి మనం కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. సో అక్కడే మనకి మిథునంలోనే మనకి గురు ఉన్నారు. గురు బేసిక్గా ఏంటంటే ఆయన కంబషన్లో ఉన్నారు, అంటే కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. ఎందుకంటే సన్కి దగ్గరగా ఉన్నారు కనుక. ఆయన 10th జూలై కంబషన్ నుంచి బయటకు వస్తున్నారు అనమాట. తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మెర్కురీ ఏంటంటే మనకి మెర్కురీ అన్న బుధుడన్నా ఒకటే, మనకేమో కర్కాటకంలో ఉన్నారు. ఆయన ఏంటంటే ఇప్పుడు 18th జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు, అంటే వక్రిస్తున్నారు అనమాట. సో దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మార్స్ ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారు. సింహరాశిలో ఉంటూ ఏంటంటే కేతుతో పాటు ఉన్నారు, ఎందుకంటే కేతు కూడా మనకి సింహంలోనే ఉన్నారు. 28th జూలైకి మనకి కన్యకి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు ప్రస్తుతం ఏంటంటే కుంభంలో ఉన్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడు 13th జూలై రిట్రోగ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనం చూసాము అంటే కంబషన్ నుంచి జూపిటర్ కూడా మనకి బయటకు వచ్చేస్తున్నారు. సో ఇవి రెండు మంచి సూచనలు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఓన్ హౌస్లో ఉండి కొన్ని రాసుల వరకు చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మనకి ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక రాహు కేతువులు అంత మంచి ఇవి ఇవ్వవు కనుక, ఫలితాలు ఇవ్వవు కనుక, మార్స్ కూడా ఉండడం కూడా కొంతవరకు అంత మంచి యోగం కాదనమాట. సో కొన్ని రాసుల వారికి అంత బాగుండదు, కొన్ని రాసుల వారికి బాగుంటుంది. అలాగే మనం చూసామంటే ఏలినాటి శని ఎవరికి ఉందో, ఎందుకంటే అందరూ శని వచ్చారంటే భయపడుతూ ఉంటారు కనుక, ఏలినాటి శని ఏమో ప్రస్తుతం మనకి మేషరాశి వాళ్ళకి అంటే మొదటి ఘట్టం, మీనరాశి వాళ్ళకి 2వ ఘట్టం, కుంభరాశి వాళ్ళకి 3వ ఘట్టం, అంటే 7.5 years శని. సో అంటే లాస్ట్ 1.5 years అనమాట. ఆయన మీనంలో ఉండి రిట్రోగ్రేషన్ అంటే వక్రిస్తున్నారు అనమాట జూలై 13th. సో ఈ గోచారం పట్టే మనం ఏంటంటే రాశి ఫలితాలు అనేది మాట్లాడుకోవాలన్నమాట. మేడం, మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మిథున రాశి వాళ్ళకి కూడా కొంతవరకు ఈ రాశిలోనే జూపిటర్ ఉన్నారు కనుక బాగుంటుందని చెప్పాలి. శ్రమ పడినప్పటికీ అంటే ఏంటంటే మనకి 10th ఏమో రిట్రోగ్రేషన్ అవుతోంది శనిది.
ఆయన 9th లార్డ్ కూడా అయ్యారు కనుక భాగ్యం అనేది డెవలప్ అయి ఉంది. ఆయన 9th లో రాహు ఉన్నాడు కనుక తప్పక దూరపు దేశంలో ఉన్న వాళ్ళకి సపోజ్ వాళ్ళకి బిజినెస్ బాలేదు, లేకపోతే ఉద్యోగ రీత్యా ఇబ్బందులు ఉన్నాయి అన్న వాళ్ళందరికీ కొంతవరకు ఊరట కలుగుతుంది ఈ నెలలో. ఈ రాశికి అధిపతి కూడా మనకి తెలుసు 2 ఇంట్లో ఉన్న కర్కాటక రాశిలో ఉన్నారు. సో తప్పక ఈ ప్లానెటరీ పొజిషన్స్ అన్ని కొంతవరకు బాగున్నాయి, కానీ ఇబ్బంది పడే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ ఇబ్బంది పడే ఛాన్సెస్? ఎందుకంటే సెకండ్లోకి మనకి సన్ దిగుతున్నారు, అంటే మనకి సూర్య భగవానుడు 2వ ఇంటికి దిగుతున్నారు. అలాగే 3rd లార్డ్ అయ్యారు ఆయన. సో కొంతవరకు తోబుట్టువులతో కానీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్లో కానీ ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ తప్పక స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ బాగుంటుంది. వాళ్ళకి కొంతవరకు రాబడి చూసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మార్స్ కేతు కూడా మనకి ఇక్కడ 3వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక వీళ్ళకి ఎవరికైనా ఇప్పుడు సపోజ్ కోర్ట్ కేసెస్ ఉన్నాయి, లేకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ ఉన్నాయి అన్న వాళ్ళందరికీ వాయిదా పడడం అనేది జరుగుతుంది. ఈజీగా సొల్యూషన్ అనేది దొరకదనమాట. అండ్ ఆల్సో ఏంటంటే తోబుట్టువులతో వీళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది, ఎందుకంటే విభేదాలకి దారి తీసే ఒక నెల కింద మనం చెప్పుకోవాలి. అండ్ ఆల్సో సూపర్ బాసెస్ కానీ లేకపోతే మన పై వాళ్ళకి కానీ మనం చేసే పనిలో కూడా కొన్ని ఇబ్బందులు పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, బాధ్యతలు ఎక్కువ అవుతాయి, అదేమో మనం టైంకి చేయలేక సతమతం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్గ్యుమెంట్స్కి ఎక్కువ దారి తీసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ కూడా జూపిటర్ కూడానే ఉన్నారు కనుక తప్పక బ్లెస్సింగ్స్, అంటే గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయి. 7th లార్డ్ అలాగే 10th లార్డ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక కొంతవరకు బాగానే ఉంటుంది వీళ్ళకి. అలాగే ఏంటంటే మంచి సూచనలు అనేవి కనిపిస్తున్నాయి, అంటే పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు వచ్చేసే ఒక మంత్ కింద మనం తీసుకోవాలి. అలాగే వీళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కానీ లేకపోతే లాంగ్ టర్మ్ అంటే రిలేషన్స్ అనుకోవచ్చు, వాళ్ళ కజిన్స్ అనుకోవచ్చు, వాళ్ళ పిల్లలకు కానీ తప్పక శుభకార్యాల్లో కలుసుకునే ఒక మంత్ కింద కనిపిస్తోంది అనమాట. తప్పక ఫంక్షన్స్, అలాగే ఏంటంటే అందరితో కలయిక, ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఉన్నత వ్యక్తుల పరిచయం అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో మనం ఎప్పటికైనా చెప్పుకునేది ఏంటంటే బిజినెస్ పీపుల్కి, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, అలాగే కొత్తగా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళందరికీ తప్పక ఈ నెల వాళ్ళకి ఫలిస్తుంది, మంచి ఫ్రూట్ ఇస్తుంది, అంటే సక్సెస్ ఇస్తుంది అనమాట. సో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి జనరల్గా చెప్పుకోవాలి, ఎంతైనా మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నప్పటికీను బాగానే ఉంటుంది. గురు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక వీళ్ళు పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక సన్కి అర్ఘ్యం ఇవ్వడం, అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది మంచిది. అలాగే ఏంటంటే సింధూర తిలకం పెట్టుకుంటూ ఉంటారు, అది కూడా చాలా చాలా మంచిది, అందరూ పెట్టుకోవచ్చు. అలాగే ఎప్పటికైనా సరే మనం నవగ్రహాల స్తోత్రం చేయడం అనేది మంచిది. ఎందుకంటే హెల్త్ రీత్యా, అంటే మెర్కురీ ఈ రాశికి అధిపతి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. సో హెల్త్ రీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ రీత్యా కూడా కొంతవరకు ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్, అంటే మిశ్రమ ఫలితాలు అందుకే చెప్పాను. సో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక తప్పక వీళ్ళు ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం కంటిన్యూస్గా మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనాను సన్కి మనం ఏంటంటే మనం ఏమైనా చెట్లు కానీ ఏదైనా పెంచుకోవడం, కుక్కలనైనా పెంచుకోవచ్చు, మన ఇంట్లో ఉన్న ప్రాణికి ఆహారం పెట్టడం కానీ మంచిదని చెప్తాం. ఏదైనా గ్రోత్ అనేది మనకి ఎప్పుడైనా ఉంటే మనం ఆ గ్రోత్ రీత్యా ఆలోచించినప్పుడు ఎప్పటికైనా ఫ్యూచర్లో గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి కనుక ఇవన్నీ చేసుకుంటే మంచిది. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారు.